ఆదికాండము 17వ అధ్యాయము. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై యుండుము. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెదనని అతనితో చెప్పెను. అబ్రాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాటలాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనములకు తండ్రి వగుదువు. మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని గనక నీ పేరు అబ్రహాము అనబడును. నీకు అత్యధికముగా సంతాన వృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చునట్లు నియమించుదును. రాజులను నీలో నుండి వచ్చెదరు. నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడనై ఉండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి నీ మధ్య నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచెదను. నీకును నీ తరువాత నీ సంతతికిని నీవు పరదేశివయ్యున్న దేశమును అనగా కనానను దేశమంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడనై యుందునని అతనితో చెప్పెను. మరియు దేవుడు, నీవు మాత్రమే గాక నీ తరువాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలెను. నాకును నీకును నీ తరువాత నీ సంతతికిని మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా, మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను. మీరు మీ గోప్యాంగ చర్మమున సున్నతి పొందవలెను. అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును. 8 దినముల వయస్సు గలవాడు అనగా నీ ఇంట పుట్టిన వాడైనను నీ సంతానము కాని అన్యుని యొద్ద వెండితో కొనబడిన వాడైనను మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలెను. నీ ఇంట పుట్టినవాడును నీ వెండితో కొనబడిన వాడును తప్పక సున్నతి పొందవలెను. అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును. సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యాంగ చర్మమున సున్నతి చెయ్యబడదో అట్టివాడు తన జనులలో నుండి కొట్టివేయబడును. వాడు నా నిబంధన మీరియున్నాడని అబ్రహాముతో చెప్పెను. మరియు దేవుడు, నీ భార్య అయిన శారాయి పేరు శారాయి అనవద్దు, ఏలయనగా ఆమె పేరు శారను. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసెదను. నేను ఆమెను ఆశీర్వదించెదను. ఆమె జనములకు తల్లి అయి ఉండును. జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పెను. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏండ్ల వానికి సంతానము కలుగునా, 90 ఏండ్ల శారా కనునా అని మనస్సులో అనుకొనెను. అబ్రహాము, ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుకనుగ్రహించుము అని దేవునితో చెప్పగా, దేవుడు, నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును. నీవతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదువు. అతని తర్వాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచెదను. ఇష్మాయేలును గురించి నీవు చేసిన మనవి నేను వింటిని. ఇదిగో నేను అతనిని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికముగా అతని విస్తరింపజేసెదను. అతడు 12 మంది రాజులను కనును. అతనిని గొప్ప జనముగా చేసెదను. అయితే వచ్చు సంవత్సరము ఈ కాలమందు శారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరచెదనని చెప్పెను. దేవుడు అబ్రహాముతో మాటలాడుట చాలించిన తర్వాత అతని యొద్ద నుండి పరమునకు వెళ్ళెను. అప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇష్మాయేలును, తన ఇంట పుట్టిన వారినందరినీ, తన వెండితో కొనబడిన వారినందరినీ, అబ్రహాము ఇంటి మనుషులలో ప్రతివాణ్ణి పట్టుకొని దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే వారి వారి గోప్యాంగ చర్మమును సున్నతి చేసెను. అబ్రహాము గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు 99 ఏండ్లవాడు. అతని కుమారుడైన ఇష్మాయేలు గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు 13 ఏండ్లవాడు. ఒక్క దినమందే అబ్రహామును అతని కుమారుడైన ఇష్మాయేలును సున్నతి పొందిరి. అతని ఇంట పుట్టిన వారును అన్యుని యొద్ద వెండితో కొనబడిన వారును అతని ఇంటిలోని పురుషులందరూ అతనితో కూడా సున్నతి పొందిరి.